నిన్న జరిగిన సివిల్ ఏవియేషన్ ప్లేన్ క్రాష్ అయితే మనకందరికీ చాలా బాధ కలిగించింది. కానీ ఇందులో ఆల్ ఖైదా హస్తం ఏమన్నా ఉందా అంటే మనం ఫర్దర్‌గా ముందుకెళ్ళి తెలుసుకోవాలి. మనకి ఇందులో మెయిన్ సందేహం ఏంటంటే ఏరోప్లేన్‌లో మనకి బ్లాక్ బాక్స్ అనేది ఒకటి ఉంటుంది కదా! ఆ బ్లాక్ బాక్స్ అనేది బయట దొరికింది మనకి. ప్లేన్‌లో అసలు ఏం జరిగింది? దీన్ని ఎవరైనా హైజాక్ చేశారా? మొత్తం వివరాలన్నీ చెప్పడానికే నేను ఈరోజు మీ ముందుకైతే వచ్చాను. వెంటనే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. ఎవరు కూడా ఈ వీడియోని మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. మనం మొదటగా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే మేడే కాల్. సుమిత్ సబర్వాల్ గారు మేడే కాల్ గురించి అయితే చెప్పారు కదా! ఓకే. మనకి అది మేడే కాల్ ఇచ్చిన తర్వాత 30 సెకండ్స్‌లో ల్యాండ్ అవుతుంటే అప్పుడు మనకి పేలిపోయింది ఒక బీజే మెడికల్ కాలేజ్ పైన. దాదాపు 242 మంది అయితే చనిపోయారు. ఇంకా బీజే కాలేజీలో అయితే 53 మంది పైన చనిపోయారు. ఒక్కొక్కరికి ₹1,00,00,000 ఎక్స్‌గ్రేషియా ఇస్తున్నారనమాట పర్సన్ టు పర్సన్. ఈ వైపు ఇలా పక్కన పెట్టి అసలు ఏం జరిగిందని చెప్పేసి మనం ఒకసారి డీప్‌గా అనలైజ్ చేసుకుంటే 2001లో ట్విన్ టవర్స్ అటాక్ ఆల్ ఖైదా బిన్ లాడెన్ అనమాట. ఈ బిన్ లాడెన్ కరెక్ట్‌గా ట్విన్ టవర్స్‌ని అయితే అటాక్ చేసాడు. దాదాపు 3000 మంది అయితే చనిపోయారు. 9/11 అటాక్స్ అంటే వరల్డ్‌లోనే పాపులర్. ఇది సివిల్ ఏవియేషన్ దాంట్లో మర్చిపోలేని అటాక్ అని చెప్పేసి మనందరం అనుకుంటాం. ప్రస్తుతం కూడా మన భారత్‌లో జరిగిన ఈ ప్లేన్ క్రాష్ అయితే కూడా ఈ ఆల్ ఖైదా చేసిందని చెప్పేసి ఇస్లామిస్ట్ టెర్రరిస్టులు అందరూ కలిపి ఈ పన్నాగానికి అయితే పూనుకున్నారని చెప్పేసి అందరూ అంటున్నారు. కానీ ఇందులో మెయిన్ పాయింట్ ఏంటంటే ఆల్ ఖైదా ఇటువంటి ప్లేన్ క్రాషెస్‌లో నంబర్ 1 కింద ఉంటదనమాట. ఈ సివిల్ ఏవియేషన్ దాంట్లో నంబర్ 1గా ఈ ఆఫ్ఘనిస్తాన్ ఆల్ ఖైదా డిపార్ట్మెంట్ అయితే ఉంటది. ఈ ఆల్ ఖైదా ఆఫ్ఘనిస్తాన్‌లో పుట్టినా కూడా పాకిస్తాన్‌లో యాక్టివ్‌గా ఉంటది. మొన్న పహల్గామ్ అటాక్‌లో మనందరికీ తెలిసిందే మోడీకి చెప్పుకో అని చెప్పేసి అన్నారు కదా! అలాగే మన అమెరికాలో కూడా ఒకసారి ఒక 1 వీక్ బ్యాక్ ఎప్పుడో అటాక్స్ అనేది సౌత్‌లో జరుగుతున్నాయి. ఇండియాలో అటాక్ జరుగుతుంది. పెద్ద అటాక్ అని చెప్పేసి ఒక ఆమె అయితే ట్వీట్ ఏశారు. నేను ఇప్పుడైతే ఆ ట్వీట్ అయితే మీకు చూపించలేను ప్రెజెంట్. కానీ ఆ ట్వీట్ చూసిన తర్వాత పొద్దున్న నేను కూడా న్యూస్ ఛానెల్‌లో చూసాను ఆ ట్వీట్. మరి ఆ ట్వీట్ ఏసిన తర్వాత కూడా మనోళ్ళు అప్రమత్తం అవ్వలేదేంటని మీరు అనుకుంటారు. రోజుకి 1,90,000 మంది ఎన్నో ఎదవ ట్వీట్‌లన్నీ ఏస్తా ఉంటారు. అయన్నీ మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఆ ట్వీట్ చూస్తుంటే ఆమెకిని ఈ ప్లేన్ క్రాష్‌కి, ఈ ఆల్ ఖైదాకి ఏదో సంబంధం ఉందని జెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. నేననే కాదు టీవీలో అయితే మోత మోగిస్తున్నారనమాట. మరి నెక్స్ట్ ఈ బ్లాక్ బాక్స్ ఏంటన్నా అని జెప్పేసి మీకొక డౌట్ వచ్చే ఉంటుంది కదా! ఈ బ్లాక్ బాక్స్ గురించి దగ్గరికొస్తే ఇప్పుడు ప్లేన్‌లో రికార్డ్ అయిన మొత్తం ఈ అదే సౌండ్స్ మొత్తం వాళ్ళు మాట్లాడుకున్నయి, వాళ్ళు భయపడినవి అవన్నీ చెప్పేసి రికార్డ్ అవుతాయి కదా! ఆ రికార్డ్‌లో మనకి తెలియాలనమాట. ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతుంది. మన సివిల్ ఏవియేషన్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు కూడా దీనిపైన చాలా ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు. అలాగే బోయింగ్ వాళ్ళు కూడా చాలా ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు. కానీ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనకి ఇటువంటి అటాక్స్ ఎప్పుడో గాని జరుగుతాయి. కానీ పక్కనున్న దేశాలు ఉన్నాయి చూసారా? వాటిని చూస్తే కొంచెం చిరాకేస్తుందనమాట. ఎందుకంటే మొత్తం మన చుట్టూ ఉన్న దేశాలన్నీ చెప్పి మన మీదే కొంచెం వ్యతిరేకంగా ఉందనమాట. ఇదనమాట మెయిన్ పరిస్థితి. ఈ మన పరిస్థితి ఎలా ఉందంటే, ఇంకా పక్క దేశాలన్నీ మనల్ని ఎలా చూస్తాయంటే, అలా చూస్తాయి. ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే, మనం అఖండ భారతాన్నయితే సాధించాలని నేనైతే అనుకుంటున్నాను. ఈ అఖండ భారతాన్ని సాధించి ఒక్కొక్క నా కొడుకుని నేలకేసి తొక్కి మరీ చూపించాలి మన ఇండియా పవర్ ఏంటో. ఇదనమాట. మొన్న పాకిస్తాన్ ఉగ్రవాదులు కూడా మనోళ్ళు ఇలాగే చేశారు. వాళ్ళ బేస్ క్యాంప్స్ అన్నీ కొట్టారు. కాకపోతే ఆళ్ళు భయమేసి ట్రంప్ దగ్గరికెళ్ళి మాట్లాడుకొని ఇలాగా మధ్యలో బ్రోకరిజం చేశాడు కదా ట్రంపు. ఇప్పుడు పాపం మస్క్‌తో కూడా పట్టలేదు. ముందు వీడియో మస్క్ గురించి అయితే పెట్టాను. ఆ వీడియో చూసేయండి. ఇంకా ఇటువంటి అటాక్స్ ఎప్పుడు జరగకుండా ఉండాలని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. మీరు కూడా ఒకసారి ఓం శాంతి అని ప్రార్థించుకొని వాళ్ళ ఆత్మలకి శాంతి చేకూర్చాలని చెప్పేసి మీ అందరం ఒకసారి ప్రార్థిస్తే ఆ దేవుడు ఖచ్చితంగా కనుకరిస్తాడు. స్వర్గానికి వెళ్తారు. ఇటువంటి దాడులు మన భారతదేశంలో జరగడం మనకి చాలా అవమానం. ఎందుకంటే బయట దేశాలోళ్ళు కూడా ఉన్నారు కదా! జై భారత్ మాత, జై తెలుగు తల్లి, జై ఆంధ్రప్రదేశ్. జై హింద్.